కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత ఇక్కడ ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణలు కేసీఆర్ అండ్ హరీష్ రావు మీదే ఉన్నాయి. ఉదాహరణకి ఒక సెక్రటరీ భవనం ఉంది. సెక్రటరీ భవన్లో పెచ్చులు ఊడిపడుతున్నాయి, రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి కుంగుబాటు గురైందని ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావుని, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ని. సో ఇక్కడ రెడ్డిలకు అవకాశం లేదంటారా? గత ప్రభుత్వం రెడ్డిలు ఎవరు తప్పు చేయలేదా? జగదీష్ రెడ్డిని ఆయన ఏ విచారణలో ఏ కేసులు లేవు ఆయన మీద. ప్రశాంత్ రెడ్డి మీ నిజామాబాద్ మీకు అతను సన్నిహితులు అనుకుంటా బహుశా. సో ఆయన మీద అవినీతి విషయానికి వచ్చినప్పుడు కులము మతము ప్రాంతం ఉండదు. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి చేశారని మొన్న కవిత స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చింది. మేము 10 ఏళ్ళుగా చెప్తా ఉన్నాం విచ్చలవిడి అవినీతి జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో 10 ఏళ్ల సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని లూట్ చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం. అందరూ ఫ్యామిలీ సభ్యులతో పాటు కింద ఉన్న మంత్రులు మీరని రెడ్లు ఉండొచ్చు, దాంట్లో వెలమలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఏదో చోట ప్రమేయం ఉంటే ఉండొచ్చు. బట్ ఎంక్వైరీ అయినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. ఇవాళ ప్రధానంగా మనం ఎంక్వైరీ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా కట్టినారు. కేసీఆర్ గారు తానే ఇంజనీరు, తానే మేస్త్రి, తానే కాంట్రాక్టర్ వల్ల ఒంటెద్దు పోకడు ఎవరు ఇచ్చిన సూచనలు వినకపోవడం వల్ల ఇలా ప్రాజెక్టు రిజర్వాయర్ కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కటే అయితే దాని మీద కూలిపోయే పరిస్థితి వచ్చింది. అవినీతి జరిగింది, కుటుంబ సభ్యులందరూ కలిసి దోసుకున్నారు, నాకు తక్కువ నీకు ఎక్కువ అనే రకంగా జరిగిందని కవిత గారు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి ఆన్ రికార్డ్ అవినీతి జరిగింది మా కుటుంబంలో, ఇద్దరు దోసుకున్నారు, ఇద్దరే బంగారమయమయ్యారని మాట అన్నారు. ఆధారాలు ఇచ్చింది కదా, ఇప్పుడు కేసు లేదు. అంటే ఇప్పుడు ఫార్ములా ఈరే కార్ కేసులో కేటీఆర్ గారు ముద్దాయి క్లారిటీ ఉంది. ఒక ప్రభుత్వ ఖజానా నుంచి ఒక ప్రైవేట్ ఖజానాకి వితౌట్ డ్యూ ప్రొసీజర్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. అది నేరం. డెఫినెట్గా రేపో మాపో జైలుకు పోవాల్సిందే. కోర్టు కొంత ఊరట ఇచ్చిండొచ్చు. కోర్టు మీద కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ కుందా అని ఒక చర్చ వస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేయాలి కాబట్టి ఆ ప్రాసిక్యూషన్ విచారణ వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు, దమ్ముంటే చేసుకుంటున్నారు. సిబిఐ కూడా గతంలో మేము కూడా ఆరోపణ చేశాం. బట్ ఇవాళ మేమే చర్యకు పూనుకుంటే మీలాంటి మిత్రులు ఏమనేవారు, ఇది కక్షారంభ చర్య, కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారు. స్పష్టతతో పాటు రిపోర్ట్ ఇచ్చాం మేము సిబిఐకి. ఇప్పుడు సిబిఐ యాక్ట్ చేయాలి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏమన్నారు, మీరు మాకు సిబిఐకి అప్పచెప్పండి, ప్రభుత్వ పరంగా 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఎన్ని గంటలైంది మనం సిబిఐకి అప్పచెప్పి? నేను కూడా ఫస్ట్ రోజు అనుకుంటుంది. ఇవాళ 18వ తారీఖు, 18 రోజులైంది. ఎందుకు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడలే? మీకు లోపైకారు ఒప్పందాలు ఉన్నారు కాబట్టి, గతంలో కేసీఆర్తో మిలాఖతే ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యమో బండి సంజయ్ గారికి ఉన్న సాన్నిధ్యం అడ్డుపడుతూ ఉంది.